not, we'll start the next part of the thing. Systematic literature review. So systematic, how to perform systematic literature review. Systematic literature review అంటే అసలు ఒక సర్వేని ఎలా కనెక్ట్ చేయాలి, కండక్షన్ ఆఫ్ సర్వే. ఫోర్మోస్ట్ యు ఆర్ ది పీజీ స్టూడెంట్స్, రైట్? సో పీజీ స్టూడెంట్కి ఏముండాలి అంటే కన్నా, యాజ్ అ రీసెర్చ్ స్కాలర్, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్స్ ఎ మేనేజర్ ఆఫ్ హిస్ ఓన్ లర్నింగ్ ఉండాలి. కొత్తగా నేర్చుకోవాలి, ఇండిపెండెంట్ థింకింగ్ ఉండాలి మీకు. ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ ఆర్ నాట్ ద సేమ్ థింగ్స్. ఇంటెలిజెంట్ క్రియేటివిటీ, వాడు చాలా ఇంటెలిజెంట్గా అంటారు, వాడు చాలా క్రియేటివిటీగా అంటారు. ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివిటీ బోత్ సేమ్ కాదు. ఇంటెలిజెంట్ పీపుల్ అని ఎవరిని అంటారు? ఆ పర్టికులర్ డొమైన్లో, అంటే ఈజ్ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్, ఈజ్ గుడ్ యాజ్ ఎ డెవలపర్. దట్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్, ఒక పర్టికులర్ డొమైన్లో ఎక్స్పర్టైజ్ ఉంటే కన్నా ఇంటెలిజెన్స్ అంటారు. క్రియేటివిటీ ఏమంటామంటే న్యూ క్వశ్చన్స్ అండ్ ఆల్టర్ ది డొమైన్. అంటే కొత్తగా ఏదైనా సాల్వ్ చేయడానికి ఆ డొమైన్ని కూడా ఆల్టర్ చేయడం. అంటే డేటా మైనింగ్ అల్గరిథంలో ఇంకొక ఐఓటీ అల్గరిథం తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేసి దాన్ని ఆల్టర్ చేయడం, అంటే చేంజ్ చేయడము. లేదా కొత్తగా వచ్చిన న్యూ క్వశ్చన్స్ని అడిగిన దానికి కొత్త వేలో, వాళ్ళకు ఓన్ అండర్స్టాండింగ్లో, ఈ ఆయనకున్న నాలెడ్జ్తో, తనకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని కొత్తగా ఆన్సర్ ఇవ్వడం. కొత్తగా అంటే ఆన్సర్ కాందని కాదు, న్యూ వే వీ కెన్, అంటే క్రియేటివిటీగా దీన్ని కనెక్ట్ చేసేసుకొని దాన్ని కనెక్ట్ చేస్తూ భలే చెప్పాడు ఆన్సర్, భలే నచ్చింది అన్నట్టు అంటారు కదా, లైక్ దిస్ పీపుల్ కాల్డ్ అస్ క్రియేటివ్. సో వన్ ఆఫ్ ది హైలీ ఇంటెలిజెంట్ బట్ రిజెక్ట్ నాన్ క్రియేటివిటీ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద కైండ్ ఆఫ్ సింగిల్ మైండెడ్ ప్యాషన్ దట్ డ్రైవ్స్ ద క్రియేటర్. సింగిల్ మైండెడ్ ప్యాషన్ అంటే ల్యాకింగ్ ఎక్కడ ల్యాక్ అవుతున్నా అంటే కన్నా, మీరు ఓన్గా థింక్ చేయడము, ఓన్గా వేలో థింక్ చేసుకపోవడము, అక్కడ మనకు కొంచెం ఆ ప్యాషనెట్ లేదు, కొత్తగా చేద్దాం మీద అనేది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ డాక్టర్ గూగుల్ అడిగేస్తున్నాడు. ఏదైనా ప్రోగ్రామ్ చేయండి అంటే కన్నా గూగుల్ ఇట్ చేసేస్తున్నారు. ఇక డైరెక్ట్లీ ఆస్కింగ్ టు ద డాక్టర్ గూగుల్, ఏదైనా షార్ట్ కట్ ఉందా, అరే ఇది ఏదో అడిగారే షార్ట్ కట్ ఉందా, కొత్తగా ఏదైనా థింక్ చేద్దాము అన్న అంత పేషెన్స్ కూడా తీసుకోవట్లేదు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎల్ఆర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూకి కొన్ని టర్మినాలజీస్ నేర్చుకోవాలి. ఏంటి ఆ టర్మినాలజీస్ అంటే కన్నా, దిస్ ఈజ్ యాక్చువల్లీ రీసెర్చ్ ప్రాసెస్. ఈ టోటల్ రీసెర్చ్ ప్రాసెస్ మొత్తం, ఒక రీసెర్చ్ కంప్లీట్ చేయాలి అంటే కన్నా దీస్ ఆర్ ది థింగ్స్. ఇది కంప్లీట్గా ఉండాలి ఒక డాక్యుమెంట్లో, ఒక పేపర్లో అయినా ఒక డాక్యుమెంట్లో అయినా కానీ. సో సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూ, ఫార్మేటింగ్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్, ఎక్స్టెన్సివ్ లిటరేచర్ సర్వే, డెవలపింగ్ ద హైపోథెసిస్, ప్రిపేరింగ్ ద రీసెర్చ్ డిజైన్, డిటర్మింగ్ ద శాంపిల్ డిజైన్, కలెక్టింగ్ ద డేటా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అనలైజ్ చేయడం ఆ డేటా పైన, హైపోథెసిస్ టెస్టింగ్ చేయడం, జనరలైజేషన్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, రిపోర్ట్ని ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేయడం, రిజల్ట్ని ప్రాబ్లీ వైట్ కాల్డ్ యాజ్ కన్క్లూజన్ని రీచ్ చేయడం. ఇది నార్మల్ మనం చూసే స్టెప్స్ ఏవి కూడా. ఏమంటే మనం డిజైన్ ఇంప్లిమెంటేషన్ దగ్గర వెళ్ళలేదు, ఫస్ట్ అవన్నీ అయిపోయాయి మనకు సిలబస్లో. సో ఎస్ఎల్ఆర్ వెళ్ళేటప్పటికి కొంచెం కొన్ని టెర్మినాలజీ నేర్చుకోవాలి. ప్రైమరీ స్టడీ అంటే ఏంటి, సెకండరీ స్టడీ అంటే ఏంటి. ప్రైమరీ స్టడీ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ విత్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్తో సహా మీరు ఇది స్టడీ ఉంది అని మీరు ఇన్వెస్టిగేట్ ఏదైతే చేస్తారో, పేపర్ చదువుతారో, దాని ఎవిడెన్స్తో సహా మీ దగ్గర ఉంటే దాన్ని మనం ప్రైమరీ స్టడీ అంటాం. విత్ ద ఎవిడెన్స్, అండ్ ఎంపిరికల్ స్టడీ ఇన్వెస్టిగేటింగ్ ఎ స్పెసిఫిక్ రీసెర్చ్ క్వశ్చన్, దాని ఎవిడెన్స్తో ఉంటే దెన్ ఇట్ కెన్ కాల్డ్ యాజ్ ఎ ప్రైమరీ స్టడీ. నార్మల్ సెకండరీ స్టడీ ఏంటంటామంటే స్టడీ దట్ రివ్యూస్ ఆల్ ది ప్రైమరీ స్టడీస్. అంటే సెకండరీ స్టడీకి ఎవిడెన్స్ అవసరం లేదు, కానీ ప్రైమరీ స్టడీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టాండర్డ్ పేపర్స్ తీసుకుంటాం కదా, ఆ స్టాండర్డ్ పేపర్స్ అన్నీ తీసేసుకొని మీరు చదువుతున్నారు అంటే ఎలా చదువుతున్నారు, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్, దట్ ఆర్ ఆల్ నో డౌట్ అబౌట్ దాట్, ద రిజల్ట్స్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ హ్యాస్ డన్ ఇన్ ఏ ప్రాపర్ వే. మీరు ఒక పేపర్లోంచి తీసి ఇది ఎఫిషియెంట్గా ఇస్తుంది అల్గరిథము, లేదా పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది, లేదా అల్గరిథం బాగా వర్క్ చేస్తుంది, టూల్ బాగుందని ఎలా చెప్తున్నారు? ఆ పేపర్లో చెప్పాడు కాబట్టి చెప్పేస్తున్నారు, అంతే తప్ప మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది చెప్పట్లేదు. సో జస్ట్ గివింగ్ ఏ స్టడీ ఆఫ్ రివ్యూ, ప్రైమరీ స్టడీస్ అయితే ఉన్నాయో ప్రాక్టికల్గా స్టాండర్డ్ పేపర్స్ నుంచి దాన్ని రివ్యూ చేసేసి ఒక మీ ఓన్ కన్క్లూషన్ ఇవ్వడమే సెకండరీ స్టడీ అంటాం. మనం సర్వేలో చేసేదంతా సెకండరీ స్టడీ. నౌ సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ఎల్ఆర్. Now this systematic literature review of SLR can be called as a form of secondary study that uses a well-defined methodology to identify, analyze, interpret all the available evidence. ఇప్పుడు ఇది చూసారంటే ఈ లిటరేచర్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని పజిల్ ఆడినట్టుగా ఉంది కదా ఇది. సో హౌ ఇన్ ఇట్ బి గో, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి ఇలా వెళ్తే మళ్ళీ ఇక్కడ స్ట్రాక్ అయిపోతావు. సో ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇలా వెళ్తామా, ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ వెళ్తాము, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. సో ఫైండింగ్ ఏ పాత్, ఫైండింగ్ ఏ వే టు రీచ్ అవుట్ వేర్ యువర్ డెస్టినేషన్. ఇలా ఉంది మీ మైండ్ ముందర ఇప్పుడు, ఇలా కన్ఫ్యూజ్గా ఏ దారి, మనం ఇట్లా వెళ్దామా, ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్దామా, ఇట్లా వెళ్తే అక్కడికి వెళ్తామా. సో మీరు వెళ్ళే దారి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ పజిల్ సాల్వ్ చేయగలుగుతారు. లేదంటే ఇట్లా తిరిగి తిరిగి మళ్ళీ ఫస్ట్కే వచ్చేస్తారు, మళ్ళీ ఇట్లా వెళ్ళాం మళ్ళీ ఫస్ట్కే వస్తారు.
So make sure about how you can be go from your source to destination. See such a way that it's a fuzzy అంటే క్లమ్జీగా ఉంటుంది. ఆ క్లమ్జీగా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా పాత్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళడమే మీ ఎస్ఎల్ఆర్. సో ఎస్ఎల్ఆర్లో కూడా మనకు సిస్టమాటిక్ రివ్యూ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద ప్లాన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్. మీ డిస్క్రైబ్స్ దట్ కండక్ట్ ఆఫ్ ఎ ప్రపోజ్ సిస్టమాటిక్ లిటరేచర్. ప్లాన్ దట్ డిస్క్రైబ్స్ ది కండక్ట్ ఆఫ్ ఎ ప్రపోజ్ సిస్టమాటిక్లీ. నెక్స్ట్ మ్యాపింగ్ చేయడం. ఒక మీ స్పెసిఫిక్ ఏరియా తీసుకున్నారు కదా, ఆ ఏరియాని టాపిక్ వైజ్ని మ్యాప్ చేసుకుంటూ వెళ్ళడం. అంటే ఈ తీసుకున్న 30 పేపర్స్ కానీ 40 పేపర్స్ కానీ ఈ 10 పేపర్స్ దీనికి సూట్ అవుతాయి, ఈ 10 పేపర్స్ దీనికి సూట్ అవుతాయి, ఈ 10 పేపర్స్ దీనికి సూట్ అవుతాయి అని చెప్పడం. టెటరీ స్టడీ అంటే కన్నా సెకండరీ స్టడీస్ని సేమ్గా చేయడం. అంటే ఇవన్నీ టెర్మినాలజీస్, అంత ఏమి ఇంపార్టెంట్ అని కాదు, అలాని నెగ్లిజిబుల్ కాదు. మెటా అనాలిసిస్ కూడా చేస్తాం. మెటా అనాలిసిస్ అంటే కన్నా డూయింగ్ సమ్ క్వాంటిటేటివ్ స్టాటిస్టికల్ మెథడ్స్ చేయడం. లైక్ ఇప్పుడు మీరు తీసుకున్న పేపర్స్ అన్ని ఒక కనెక్టివిటీగా ఒక వేలో మీరు చెప్పడం. సో స్టడీస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఇలా స్టడీ 1, స్టడీ 2, 3, 4 అన్నింటినీ కంబైన్ చేసేసి మనము దాన్ని స్టడీ చేసేసి కనెక్టివిటీ చేయడానికి ట్రై చేస్తాం. పేపర్ 1 ఇలా చెప్పాడు, పేపర్ 2 ఇలా చెప్పాడు, పేపర్ 3 ఇలా చెప్పాడు, పేపర్ 4 ఇలా చెప్పాడు, లేదా పేపర్ 1, 4 ఒకే లైన్ ఆఫ్ వర్క్ పైన చెప్తున్నారు, పేపర్ 2, 3 ఒకే లైన్ వర్క్ పైన చెప్తున్నారు. ఇలా మీరు ఆ ప్రాసెస్ ఆఫ్ వేలో చెప్పడం, దాని నుంచి తీసేదే సిస్టమాటిక్ రివ్యూ అంటాం. దాన్ని మనం మెటా అనాలిసిస్ కూడా అంటాం. నౌ కమింగ్ టు ద యాక్చువల్ పార్ట్ ఆఫ్ ఎస్ఎల్ఆర్, సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూ పార్ట్లో ఎగ్జిస్టింగ్ ఎవిడెన్సెస్ అయితే మనం చెప్తున్నారు, ఆ టెక్నాలజీస్ గురించి కావచ్చు, అల్గరిథమ్స్ గురించి కావచ్చు, ఫ్రేమ్వర్క్స్ గురించి కావచ్చు, లేదా ఆర్కిటెక్చర్స్ గురించి కావచ్చు, దాన్ని మనం సమరైజ్ చేస్తాం. ఎలా సమరైజ్ చేస్తామంటే దాని బెనిఫిట్స్ ఏంటి, దాని లిమిటేషన్స్ ఏంటి. లిమిటేషన్స్ కనుక్కోలేదనుకోండి, రీసెర్చ్ గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా ప్రతి వర్క్కి ఎవిడెన్సెస్ లిమిటేషన్స్ ఉంటాయి. సో టు ఐడెంటిఫై ఎనీ గ్యాప్స్ ఇన్ ద కరెంట్ రీసెర్చ్ ఇన్ ఆర్డర్ టు సజెస్ట్ ఏరియాస్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు కొత్త ప్రాబ్లం రావాలి అంటే కన్నా ఫస్ట్ మీరు ఎగ్జిస్టింగ్ వర్క్ అంతా చదివితే ఆ ఎగ్జిస్టింగ్ వర్క్లో కొన్ని గ్యాప్స్ వదిలేసి ఉంటారు, అంటే దాని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసేదే ఆ రీసెర్చ్ గ్యాప్. ఆ గ్యాప్ని ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నా ఆ గ్యాప్ వన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టు ప్రొవైడ్ ఎ ఫ్రేమ్వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో ఇన్ ఆర్డర్ టు అప్రోప్రియేట్లీ పొజిషన్ న్యూ రీసెర్చ్ యాక్టివిటీస్. ఈ అయితే గ్యాప్ మీరు ఫైండ్ అవుట్ చేశారో దానికి సొల్యూషన్ ఇవ్వడం. సో లిటరేచర్ రివ్యూకి మనకు కావాల్సింది ఏంటంటే ఒక రివ్యూ ప్రోటోకాల్, అంటే ఒక ప్లాన్ ఉండాలి మీ దగ్గర. కంపల్సరీగా ఒక ప్లాన్తో రీసెర్చ్ రివ్యూ అంటే లిటరేచర్ హ్యాస్ టు స్టార్టెడ్. నౌ వాట్ ఈస్ ద సెర్చ్ స్ట్రాటజీ? మీ స్ట్రాటజీ ఏంటి సెర్చ్ చేయడం అంటే? ఎలా సెర్చ్ చేస్తారు? ఓన్లీ టెక్స్ట్తో సెర్చ్ చేస్తారా, కాంబినేషన్లో సెర్చ్ చేస్తారా? ఏ పేపర్స్ని మీరు ఇంక్లూడ్ చేస్తారు, ఏ పేపర్స్ని తీసేస్తారు, ఇంక్లూషన్ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా. అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు పర్ఫార్మ్ ది క్వాంటిటేటివ్ మెటా అనాలిసిస్ దట్ విల్ బి సీన్ నౌ. నార్మలీ రివ్యూ ప్రాసెస్ చేయాలి అంటే కన్నా వీ హ్యావ్ 3 స్టెప్స్. ఒకటి వచ్చి ప్లానింగ్ ఫేజ్, హియర్ ప్లానింగ్ ద రివ్యూ. సెకండ్ కండక్ట్ ద రివ్యూ. థర్డ్ వన్ రిపోర్ట్ ద రివ్యూ. ప్లానింగ్ ద రివ్యూలో మనం చేసేది ఏంటంటే ప్లాన్ ద రివ్యూ చేసేటప్పుడు దిస్ ఆర్ ద పాయింట్స్ దట్ రిమెంబర్. వన్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. నా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన స్పెసిఫిక్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక ప్రోటోకాల్ని డెవలప్ చేస్తాము, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటి, కండక్టింగ్ ద రివ్యూ. రివ్యూ కండక్ట్ చేయాలంటే కనుక ఏ ఏరియాకి సంబంధించింది ఆ రివ్యూ, ఏ ప్రైమరీ స్టడీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, క్వాలిటీ అసెస్మెంట్ కోసం ఎలాంటి మెట్రిక్స్ వాడుతున్నారు, డేటా ఎక్స్ట్రాక్షన్ మానిటరింగ్ ఎలా చేస్తారు, సింథసైజ్ ఎలా చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి రిపోర్టింగ్. రిపోర్టింగ్లో నార్మల్లీ మీకు తెలిసిందే ఫార్మేటింగ్ ఆఫ్ డిసెమినేషన్. డిసెమినేషన్ మీన్స్ నాకు థీసిస్ ఆర్ ఏ రిపోర్ట్. నౌ ఇఫ్ యూ సీ ద ఫిగర్ ఓవర్ హియర్, ఒక ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేసి చెప్తున్నారు అంటే కన్నా ఐడెంటిఫై ద ఇష్యూ అండ్ డిటర్మైన్ ద క్వశ్చన్, రైట్? సో వీ హ్యావ్ ఏ ప్లాన్. వన్స్ ప్లాన్ వచ్చిన తర్వాత ఈ స్టడీస్ వస్తాయి మనకు. ఆ స్టడీ చూడండి మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఒకటి రెక్టాంగిల్, సర్కిల్, ఒకటి ట్రయాంగిల్, డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ఫిల్టర్ చేసేస్తాం. ఫిల్టర్ చేసి ఓన్లీ నాకు ట్రయాంగిల్ ఉండేటివి ఆరెంజ్ కలర్తో అదొకటే కావాలన్నప్పుడు ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తాం. దీన్ని మనం ఫిల్టర్ అంటాం, రైట్? దిస్ కాల్డ్ యాజ్ ఫిల్టర్. అదొక్కటే ఆరెంజ్ కలర్ ఏది ఉన్నాయో అవే మనం ఫోకస్ చేస్తున్నామని. సో ఇట్ గోస్ బిగ్ అండ్ బిగ్ అండ్ బిగ్ అండ్ గెట్ ఏ స్మాల్ అట్ ద లాస్ట్కి మనకు బేస్డ్ ఆన్ ది ఫిల్టరింగ్ మనం ఒక మోడల్ని, ఒక రిపోర్ట్ని రాస్తాం. ఇది గ్యాప్స్ ఉన్నాయి, ఇవి రీసెర్చ్ లిమిటేషన్స్ ఉన్నాయి ఈ పేపర్స్లో కలిపి. సో దిస్ ఆర్ ది ఫౌండ్స్ అని చెప్పేస్తాం. ఓకేనా? సో బుక్స్ ఏదైతే మన రీసెర్చ్ సర్వేకి ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను మీకు, అది కూడా చదవచ్చు మీరు. నౌ హౌ టు పర్ఫామ్ రీసెర్చ్ సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూ ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది ఇది స్టెప్స్. ఇంట్రడక్షన్, రీసెర్చ్ క్వశ్చన్, సర్చ్ ప్రాసెస్, డేటా ఎక్స్ట్రాక్షన్, కేటగరైజ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టెడ్ డేటా, క్లస్టరింగ్ అనాలిసిస్ యూజింగ్ వాట్స్ మెథడ్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ డిస్కషన్. ఇది మీరు చేయాల్సిన ప్రాసెస్. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీకు టుమారో గ్యాప్ ఇచ్చేసి మండేకి
ఈ ఎస్ఎల్ఆర్ మీ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పైన ఫస్ట్ డే మీకు రీసెర్చ్ అంటే ఏంటి అని చెప్పేసాం. సెకండ్ డేలో మీరు కొన్ని వెబ్సైట్ ఇచ్చాం మీకు, ఐట్రిపుల్ది, ఏసీఎం, ఎల్స్వేర్, స్పింజర్ అండ్ సైన్స్ డైరెక్ట్. ఈ 5 వెబ్సైట్ నుంచి మీరు తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ పైన బ్రౌజ్ చేసేసి ఆ బ్రౌజ్ చేసిన థింగ్స్ని అన్ని ఈ ఫార్మాట్లో పెట్టుకుంటూ రావడం. ఇది మీరు ప్రాసెస్ చేయాల్సింది. మండేకి కొంచెం కంప్లీట్ చేయాలి కొన్ని సెక్షన్స్, ట్యూస్డేకి కొన్ని కంప్లీట్ చేయాలి. ఇది కన్నా చేస్తే కన్నా డెఫినెట్గా మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఏ టాపిక్ పైన అనేది ఈజీలీ క్యాన్ డిఫైన్ ఇట్. మొత్తం మీకు ఒక ప్రాసెస్ ఫ్లోలో మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ.